నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కరోజు పర్యటనలో భాగంగా విశాఖకు విచ్చేసిన ప్రధాని స్వాగతం పలికిన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం. వైజాగ్లో కూటమి నాయకులు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఛత్తీస్గఢ్లో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యను ఖండిస్తున్న తునిలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన పాత్రికేయులు. నిజాన్ని నిర్భయంగా రాస్తే చంపేస్తారా, అక్షరాన్ని హత్య చేస్తారా? సిగ్గుచెడిని ముక్త కంఠంతో నినదించిన ప్రజా సంఘాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో బరి తెగిస్తున్న కోడి పందాల నిర్వాహకులు. అలమూరు మండలం మడికి గ్రామంలో పచ్చని జామ తోట నరికి ఆటకు సిద్ధం చేస్తున్న పందెం రాయులు. విశాఖలో మాస్టర్ ఈకే ఎకిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ను సందడి చేసిన విదేశీ భక్తులు. జగద్గురు పీఠం నిర్వహించిన ఉత్సవ సభలో పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం ఆలకించిన విదేశీ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ వాసులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఒకరోజు జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న పీఎం ఐఎన్ఎస్ డేగా నుండి సాయంత్రం స్థానిక వెంకటాద్రి వంటిలకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల నుండి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. వెంకటాద్రి వంటిల్లు నుండి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు సుమారు కిలోమీటరు మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాహనంపై నుండి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు. ఈ రోడ్ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ మోదీ అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్భయంగా రాస్తే చంపేస్తారా, అక్షరాన్ని హత్య చేస్తారా? సిగ్గు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్పై దాడులను, హత్యల్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో అరికట్టాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా తునిలో జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్లో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ను అత్యంత క్రూరంగా అవయవాల్ని పేకిలించి హత్య చేసిన మాఫియా చర్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన చేసి ఆయన ఆత్మకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు ఖండించాలని, చట్టసభల్లో జర్నలిస్టుల హక్కులకు రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ మంగరాజు, సెక్రటరీ వీర్రాజు, ట్రెజరర్ కిషోర్ రెడ్డి, సిఐటి నాయకులు ధనలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఉమామహేశ్వరి, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము, లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్, దేవరపు అర్జున్, రియాజ్, నానాజీ, శివ, మధు, సుధా, రామకృష్ణ, సాగర్, లవరజు, మణికంఠ, జర్నలిస్ట్ సంఘ నాయకులు, ప్రజా సంఘాలు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. ఒక జర్నలిస్ట్ని అతి దారుణంగా చంపిన వ్యక్తుల్ని తగిన వాళ్ళకి కఠిన శిక్ష విధించాలని చెప్పి వారి కుటుంబాలకి న్యాయం చేయాలని గవర్నమెంట్ వారికి తెలియజేసుకుంటూ, ముఖేష్ గారికి మా సానుభూతి తెలియజేసుకుంటూ, ఇలాంటి
హత్యలు కిరాతకాలు కూడా జర్నలిస్టుల మీద చేస్తున్నారంటే జర్నలిస్టులు ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి తెలియజేసేది జర్నలిస్టులకే రక్షణ లేకుండా ఉంటే ఇంకా ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాము. ప్రజలకి అనుసంధానం అంటే బయట ఏం జరిగినా కూడా తెలియజేసేది జర్నలిస్టులే. ఈ జర్నలిస్టులకి ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున CITU తరపున మద్దతు తెలియజేస్తాం. ముందుగా ఛత్తీస్గఢ్లో మాఫియా చెరువులో బంధించబడి మరణించిన సోదరుడు ముఖేష్కి నివాళులు అర్పిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది భారతదేశం లాంటి ఈ ప్రజాస్వామిక దేశంలో. అటువంటి దేశంలో ఈరోజు ఒక జర్నలిస్ట్ని అత్యంత క్రూరంగా హత్య చేసి ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేసి కుటుంబానికి కూడా కనబడకుండా చేశారంటే అది ఈరోజు వ్యవస్థ ఎటువైపు పోతుందో అనేది మనకి ఒక రకమైన భయాందోళన ఆందోళన కలుగుతుంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తమ సమస్యగా స్వీకరించి తమ జీవితాలను ప్రాణంగా పెట్టి వృత్తిలో ముందుకు సాగుతున్న జర్నలిస్టులపై ఇటువంటి పైచాచిక దాడులను ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా రాజకీయ పక్షాలు ఎవరైనా సరే ముక్తఖండంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి తరుణంలో ఫోర్త్ ఎస్టేట్ను మనమందరం కలిసికట్టుగా కాపాడుకొని జర్నలిస్టులకు మరోమారు ఇటువంటి దుర్ఘటనలు కానీ దాడులు కానీ జరగకుండా మనం ప్రొడక్టివ్గా ఉండాలని రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దీనిపై ఒక తగిన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గ్రామ స్థాయిలో అయినా పట్టణ స్థాయిలో అయినా కార్పొరేట్ స్థాయిలో అయినా జర్నలిస్టులపై ఇట్లా సమాజంలో జరుగుతున్న ఇటువంటి దాడులను పోలీసు వ్యవస్థ అయితే ఉందో అక్కడ ఉన్న ప్రజాపాలకులు అయితేనే ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ తమ సిబ్బందిని అయితేనే ఉండి లేకపోతే తమ యొక్క కార్యకర్తలు నాయకులు యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండే విధంగా తమ వర్గాలను హెచ్చరిస్తారని జర్నలిస్టుల రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ మరోమారు ఇటువంటి నిర్ణయాలు ఎక్కడ జరిగినా సరే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ జర్నలిస్టులకి కుటుంబానికి న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాబట్టి తక్షణమే జర్నలిస్టుల సోదరులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టి దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు జర్నలిస్టుల రక్షణకి ఓ ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక నిజాన్ని రాస్తే ఈరోజు నిజం రాసే మిత్రుల మీద జర్నలిస్టుల మీద పెద్ద ఎత్తున దాడులు జరగడం చాలా అవమానకరం. ఇట్లాంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజానీకం కానీ తమ వంతు మద్దతును తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈరోజు నిజం రాస్తే ఈరోజు చంపేసే పరిస్థితి ఈరోజు దేశంలో కనబడుతూ ఉంది. ఈరోజు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా సమాచారం అందుతూ ఉంది. కానీ అట్లాంటి పత్రికలకి సమాచారం అందించే జర్నలిస్ట్ సోదరులపై దాడులు జరగడం చాలా దారుణం అని చెప్పి తెలియజేసి దాడులను తక్షణం అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం డిమాండ్. జీవితానికి కూడా అంటే బ్రతుకులకు కూడా ఈరోజు జరిగిన ఈ సంఘటన ఎలా ఉందంటే లేకుండా పోయింది. ఏంటంటే రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలో నిజంగా చెప్పాలంటే సంఘ సేవ చేసేవాళ్ళు మాలాంటి రోటరీ మిత్రులు మేము ఎందుకు ముందుకు వచ్చామంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖండించాల్సిన బాధ్యత సమాజంలో మాలాంటి ఈ సంస్థలు కూడా ప్రత్యేకంగా ఉంది. కాబట్టి రోటరీ తరఫున ఈ విషయాన్ని పూర్తి ఖచ్చితంగా శిక్ష పడాలి. అలాగే బాధిత కుటుంబాలకు కూడా రక్షణతో పాటు సహాయం కూడా అందాలని మేము కోరుకుంటున్నాం. ఛత్తీస్గఢ్లో ఒక పాత్రికేయ మిత్రుడిని పొట్టన పెట్టుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత అంటే నిజాన్ని నిర్భయంగా రాసే హక్కు ఈ జర్నలిస్టులకి లేకుండా చేసే ఈ రాజకీయ నాయకులు కావని ఎవరైనా సరే
దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి ది తుని ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు గొల్లాపర సెంటర్లో కొవ్వొత్తుతో మా తోటి జర్నలిస్ట్కి నివాళులు అర్పించడం జరుగుతుంది. అంటే నిజాన్ని నిర్భయంగా రాసి వెలుగులోకి తీయడం తప్ప, అంటే వాళ్ళు చేసే మోసాలని ఎన్నటిని కప్పు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి విలేకరి, లేకపోతే ఇలాంటి దాడులు చేయడం, చంపించేయడం ఇటువంటి ఇది చూస్తూ సమాజం చాలా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అది ఎక్కడ జరిగినా సరే దాన్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి తుని ప్రెస్ మిత్రులు అందరి తరపున ఈ తక్కువ టైంలో మన మిత్రుడు పెట్టిన మెసేజ్కి వచ్చి అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇదే విధంగా ఐక్యతగా ఉండి మనం నిరసన తెలియపరచడం, ఏదైనా మంచి చెడ్డ కూడా వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కోడి పందాల నిర్వాహకులు బరితెగించారు. కోడి పందాలు జరపబడినట్టు కూటమి ప్రభుత్వం పేరుతో ఫ్లెక్సీల ఏర్పాటు, ఈ వింత పోకడలకు నవ్వుకుంటున్న జనం. అలమూరు మండలం మడికి గ్రామ శివారు చిలకలపాడు వద్ద ఇచ్చట కోడి పందాలు జరుగునంటూ మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆహ్వానం పలుకుతున్న నిర్వాహకులు పచ్చని జామతోట నరికివేసి జేసీబీలతో చదును చేసి సిద్ధం చేస్తున్న కోడి పందాలు. అంతేకాకుండా ఫ్లెక్సీలపై కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అంటూ పెట్టడంతో ఫ్లెక్సీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు సంక్రాంతి సంబరాల్లో జిల్లాలో ఎక్కడైనా కోడి పందాలు, గుండాటలు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ మడికి గ్రామంలో నిర్వాహకులు ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై స్థానిక అధికారులు, నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి అంటున్న స్థానిక ప్రజలు. విశాఖలో విదేశీ భక్తులు సందడి చేశారు. దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాస్టర్ ఈకే ఎక్కిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ను సందర్శించిన పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రంలో సదన్ను సందర్శించిన విదేశీయులు తెలుగు సంస్కృతికి ఆకర్షితులై పరవశించిపోయారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, సాంప్రదాయ పరిరక్షణకు మాస్టర్ ఈకే జీవితం సంకేతమని అన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో జగద్గురు పీఠ నిర్వహించిన ఉత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీయులు మాట్లాడుతూ మాస్టర్ ఈకే రచన విదేశీ భాషలోనికి కూడా అనువాదం చేయబడ్డాయని తెలిపారు. జగద్గురు పీఠ నిర్వహించిన గురు పూజలు తమకు స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాయని అన్నారు. జగద్గురు పీఠం డైరెక్టర్ సత్యదేవ్ మాట్లాడుతూ ఈ సదన్ ద్వారా సేవా కార్యక్రమాలను గత 25 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వృత్తి విద్యల్లో ఉత్తీర్ణత పొందిన 30 మంది మహిళలకు విదేశీ వనితలచే ట్రస్ట్ సర్టిఫికెట్లను అందించారు. There is a spiritual land in Switzerland. There is a spiritual land in Switzerland. Another plane in this Spain. That is what we have in the morning before prayer. Just I am waiting. And it's very astonishing to see how beautiful it developed here, and the inspiration which it gives to us coming from the West to see here how the goodwill work develop more and more to good trees in life, in your own life, and spreading the light into your surroundings. Thank you very much for having the occasion to be here. Personally, myself, are completing the 21st year in coming to India regularly to this meeting, and we have been witnessing what happens here. It's really thrilling to see how the real spirituality is growing here, and from here it can be exported to the rest of the world. So what I'm seeing in India is that this country is helping a lot to inspire the Western countries. Not only because they are growing in the economic, but also they are exporting the wisdom that we need in the Western countries. So here we can
enjoy the prayer regularly. We are also see what is happening in the schools, in these places. So it's very inspiring for us. Jai Ravati. Jai Rosa. Jai Shravani. M. Venkatalakshmi. P. Krishnaveni. P. Devena. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని సబ్బవరం యూనిట్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా పాల ఉత్పత్తిదారులకు సంక్రాంతి పండుగ బోనస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ సరగడం శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని సంక్రాంతి పండుగ బోనస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ డైరీ అప్పటి చైర్మన్ అడారి తులసిరావు పాడి రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నేడు తులసిరావు తనయుడు ప్రస్తుత విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ మరొక అడుగు ముందుకేసి పాడి రైతులకు అండగా ఉంటున్నారన్నారు. విశాఖ డైరీని కాపాడుకోవాల్సిన బాధ్యత పాల ఉత్పత్తిదారులపైన ఉందన్నారు. ఎన్ని నష్టాలు వచ్చినా పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా 2 పేమెంట్లు బోనస్ పాడి రైతులకు అందజేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. సబ్బవరం మండలం యూనిట్ పరిధిలో గల 104 సెంటర్లకు 4,68,24,000 రూపాయలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సబ్బవరం యూనిట్ పరిధిలో 10,206 మంది పాడి రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. అలాగే పాడి పశువుల బీమా పరిహారపు సొమ్ము 5,15,000 రూపాయలు మరియు పాడి రైతులు బీమా పరిహారం సొమ్ము 2,25,000 రూపాయలు పాల ఉత్పత్తిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ మేనేజర్ ఏఆర్ ప్రభాకర్ రావు, సూపర్వైజర్లు కమలాకర్ రావు, శ్రీనివాసరావు, కన్నం నాయుడు, మోహన్ నాయుడు, యూనిట్ పరిధిలో గల సిబ్బంది, వివిధ పాల సొసైటీల అధ్యక్షులు, వేతన కార్యదర్శులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ దివంగత చైర్మన్ తులసిరావు గారి పాదపద్మం నమస్కరిస్తూ ప్రస్తుత చైర్మన్ అయినటువంటి ఆనంద్ గారికి సబ్బవరం యూనిట్ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు సబ్బవరం యూనిట్ పరిధిలో 4,68,24,660 రూపాయలు పండగ నగదు బోనస్ పంపిణీ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈవేళ విశాఖ డైరీ గత 38 ఏళ్లుగా రైతుల పెన్నిదిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రైతులకు సకాలంలో పేమెంట్లు ఇస్తూ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా కరోనా లాంటి ఉపద్రవాలు వచ్చినా ఏనాడు రైతుని విస్మరించకుండా రైతుకు అండగా ఉంటూ రైతు నుంచి తీసుకున్న ప్రతి పాలు చుక్కకు కూడా సకాలంలో పేమెంట్లు ఇస్తూ అలాగే పశు వైద్యం కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, రైతులకు వైద్యం కానివ్వండి, రైతులకి ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మిగతా రైతుల్లాగే అందరం కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆనాడు తులసిరావు గారు తీసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి ఒక నిర్ణయం ఇది. మరి పండగ ముందు ప్రతి రైతు కూడా ఆనందంగా పండగ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క బోనస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని ఆ మధ్యకాలంలో వచ్చిన లాభాలు సంస్థలకి అడ్జస్ట్ చేసినప్పుడు దాని మీద కొన్ని ఫైనాన్షియల్ ఆంక్షలు విధించినప్పుడు ఆ డబ్బుల్ని కూడా ఇంకా అధికంగా ఏరువాక బోనస్ అని అలాగే దసరా బోనస్ అని కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి మరి డైరీలో ఉన్న సంస్థలో ఉన్నటువంటి నిల్వలను అనుసంధానంగా తీసుకొని ఈరోజు 2 బోనస్లు ఇచ్చే కార్యక్రమానికి చైర్మన్గా శ్రీకారం చుట్టడం. గత 10 రోజులుగా ప్రతి యూనిట్ పరిధిలో కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలు అలాగే స్థానిక శాసనసభ్యులు ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఈరోజు మనకు మన యొక్క సబ్బవరం యూనిట్లో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే మరి చెక్కులన్నీ కూడా బిఎస్ఎల్కి సంఘాలకు డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ 4,68,24,664 రూపాయలతో పాటు ఈ మధ్యకాలంలో ఒక నెల 2 నెలల కాలంగా చనిపోయినటువంటి రైతు సోదరులు కానివ్వండి, అలాగే రైతుల యొక్క పశువులు కానివ్వండి, వాటికి కూడా సుమారు 10 లక్షలు కూడా చెక్కులు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈరోజు రైతాంగం విశాఖ డైరీని అంటిపెట్టుకుని ఉందంటే కారణం
విశాఖ డైరీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవనివ్వండి, అలాగే విశాఖ డైరీ తాలూకు నిర్ణయాలు కానివ్వండి, ఏదైనా సరే రైతు వేళ సుభిక్షంగా ఉన్నాడంటే ఆ మహానుభావుడు తులసిరావు గారి దయ వల్ల ఈరోజు మార్కెట్లో ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోనే సర్ప్లస్ పాలు వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే మన 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 మార్కెటింగ్లో దూరడం వల్ల మనం మార్కెటింగ్ చేయడానికి కొంత ఇబ్బంది పడి 1,60,000 టన్నులు 1,60,000 లీటర్లు మన పాలు కూడా ఆడడం, తద్వారా కొంత ఇబ్బంది పడినప్పటికీ రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో బోనస్ ఆపకూడదని చెప్పేసి పెద్ద ఆయన బాటలోనే ఆనంద్ గారు కూడా నిర్ణయం తీసుకుని ఇవాళ రైతాంగానికి బోనస్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మిగతా వ్యవస్థల్లా కాదు, ఏదైతే మనకి ప్రొక్యూర్ చేస్తున్నారో రైతు అన్నవాడు ఆనందంగా ఉండాలనేది ఒకటే ధ్యేయంగా తులసిరావు గారు తీసుకున్న నిర్ణయాలు ఈవేళ కూడా నడపడుతున్నాయి. కాబట్టి మనం ఇప్పటి వరకు ఆవు పాలను మనం అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మార్కెట్లో క్వాలిటీ పాలు కావాల్సి వచ్చినప్పుడు గేదె పాలు ఆవు పాలు సమతుల్యంగా ఉండాలి. కానీ మనకి ఆవు పాలు రేషియో 80%, గేదె పాలు శాతం 20% ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి రైతాంగాన్ని విశాఖ డైరీ ద్వారా నేను కోరుకున్నది ఏంటంటే మనం కూడా గేదెలు పెంచే కార్యక్రమానికి గతంలాగా శ్రీకారం చుట్టాలి. ప్రతి రైతు దగ్గర కూడా 1-2 గేదెలు ఉండేటట్టుగా మనం ప్రణాళిక చేసుకోవాలి, క్వాలిటీని మెయింటైన్ చేయాలి. తద్వారా మనకి కూడా సొసైటీకి లాభాలు వస్తాయి, అలాగే సంస్థ కూడా లాభాలు వస్తాయని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గేదెలు కొనడానికి మీరు ఆసక్తి చూపితే దానికి డైరీ వారు సుమారు 15 కోట్ల రూపాయల నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రోడ్లు అన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం మండలం విరవ గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. అదేవిధంగా నరేగాలో 4,500 కోట్ల రూపాయల నిధులు ఒకేసారి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా 11 కోట్ల ఒక విడత, 4 కోట్ల ఒక విడత పిఠాపురం నియోజకవర్గంలో 15 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు, నాణ్యత ఏ విధంగా ఉందన్నది 20 గ్రామంలోకి వచ్చినప్పుడు ఇలా చూడడం జరిగింది. మహిళలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి నరేగాకి సంబంధించి మంత్రి కూడా మన కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 20 గ్రామ ఆడపడుచులు కూడా ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. గత 5 ఏళ్ళలో కూడా ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు. ఇక్కడ మరి 4-5 రోడ్లు ఇందులో ఇక్కడ వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. అనకపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామంలో సర్పంచ్ రఘురామచంద్రరావుకి మతి భ్రమించింది అంటున్న సేనాపతి వరహాలు బాబు. ఎందుకంటే 2013 నుండి 2018 సంవత్సరం పంచాయతీలో అవినీతి జరిగిందని ఆరోపణ చేశారు. ఈయన సర్పంచ్ గెలిచిన తర్వాత పంచాయతీ రికార్డులు చూసుకోకుండానే ఇప్పటివరకు ఏం చేస్తున్నారని, అవినీతి జరిగి ఉంటే అప్పుడే అడగాలి కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు గ్రామ సభలో రికార్డులు సరిగా చూపించలేదు, 3 లక్షలకు పైగా అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే అప్పుడు అవినీతి జరిగిందనడం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని తెలిపారు. కనీసం వార్డు నెంబర్లను కూడా లేని పరిస్థితి సర్పంచ్ గారికి ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏ సర్పంచ్కి రాలేదు. 8 మంది వార్డు మెంబర్లు గెలిచి మొత్తం అందరూ టీడీపీ పార్టీకి వెళ్లిపోయారంటే ఈయన ప్రవర్తన ఎలా ఉందో మీరే తెలుసుకోవాలి. రామాలయం నిర్మాణంలో కూడా అవినీతి జరిగింది, అందుకే దానికి ప్రజల బుద్ధి చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుంపలపూడి వెంకటేశ్వరరావు, అప్పని సత్యబాబు, పొలిశెట్టి సత్యనారాయణ, యనమల రాజబాబు, కంకిపటి రాంబాబు పాల్గొన్నారు. నా పేరు సేనాపతి వరహాలు, సిహెచ్ నాగపురం, గొలుగొండ మండలం. మరి నిన్న మా సర్పంచ్ ఎల్లమంచి రఘురామచంద్రరావు చేసిన ఆరోపణలు పాపం ఆయనకి కాస్త మతి భ్రమించినట్టుంది. ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు కాబట్టి. ఎందుకు భ్రమించింది అంటే మరి పంచాయతీ నుంచి గతంలో 2013-18 రికార్డులు చూసుకోకుండానే ఆయన ఆ రికార్డు పరిశీలన చేసుకోకుండా రికార్డులు తీసేసుకొని గబగబా సంతకాలు పెట్టుకున్నారు తప్ప అందులో అవినీతి జరిగిందా, కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోకుండా ఒక సర్పంచ్ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆయన రికార్డు ఈయనకి అప్పచెప్తారు. ఈయన తీసుకునేటప్పుడు అవన్నీ తీసుకున్న తర్వాత ఆరోపణ చేసే ముందు ఇవి సరిపోయే లేదని చూసి అప్పుడు తప్పుగా ఉంటే అప్పుడే ఆరోపణ చేసి ఉంటే పాపం ఆయన్ని ప్రజలు ఇంకా బాగా గుర్తించేవాళ్ళు.
ఇప్పుడు ఆరోపణ ఎందుకు చేస్తున్నారంటే మొన్న అక్టోబర్ 2వ తారీఖుని జరిగిన గ్రామ సభలో ప్రజలందరూ మరి లెక్కలు అడిగితే అసలు ఎంబుక్లే రాలేదు, సెక్రటరీ కూడా రాలేదు. మరలా మొన్న జరిగిన గ్రామ సభలో కూడా మరి ఆ పాత అన్ని ఆడిట్ అయితే తెమ్మంటే ఏవో తాత్కాలికంగా ఒక వైట్ పేపర్ మీద తెచ్చి మరి అవి చూపించారు. కావాలంటే అవి కూడా మేము ఫోటోలు తీసాం. దాంట్లో కూడా ఏ వాస్తవం లేదు. ఇంచుమించుగా ఒక 3 లక్షల రూపాయలు అవినీతి జరిగింది. మరి పాపం ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంటే మరి దెయ్యాలు లేదా వేదాలు వల్లించినట్లు ఉంటాయి. మరి ఇలాంటి అవినీతి పరులు అవినీతి గురించి మాట్లాడితే పాపం ఆయన నిజంగా మన భ్రమించిందని మరి అనుకోవాలి. అలాగే మరి ఆయన అవినీతి గురించి అలాగే మా గ్రామం అందరూ పెద్దలు చెప్పారు. ఆయన చేసిన అవినీతి గురించి స్పష్టంగా మా గ్రామ ప్రజలందరూ ఉన్నారు. ఆయనకి కనీ విరిగిన రీతిలో ఇచ్చాడని ఆయన గొప్ప చెప్పుకుంటూ ఉంటాడు. మరి ఇచ్చారు, మంచిదే. ఎందుకంటే ఆయన ఈయన చూసి కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసి అప్పుడు ఆయనకు సర్పంచ్గా ఇచ్చారు. మరి ఇచ్చిన ఒక మంచికి నిలబెట్టుకోవాలి. మరి ఆయనకు ఇచ్చారు, నిలబెట్టుకోలేపాడు. కనీసం వార్డు మెంబర్ని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఆయనకు వచ్చింది. మరి కాబట్టి మీరు అందరూ ఈ విధంగా మీకు చెప్తున్నాను, ఇంకా ఒక 6 నెలలు టైం ఉంది ఆయనకి. ఇప్పటి నుంచి ఆయన పరిస్థితిని ప్రవర్తనని మార్చుకొని కనీసం ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంటే కాస్త మనిషికైనా గౌరవిస్తారు. సర్పంచ్కి ఎలాగో గౌరవం లేదు కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. అలాగే ఆయన చేసిన ఈ రామాలయం అవినీతి గురించి మరి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానిపై మరి మరలా స్పందించి ప్రజలకు న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా ఈయన ఎలిమెంటరీ రఘురామ్ అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు వార్డు మెంబర్లు అన్నారు కదా, వార్డు మెంబర్లు ఇప్పుడు ఆయన పక్కన ఉన్నారా? ఆయన పక్కన ఇద్దరు వార్డు మెంబర్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. అది కూడా వాళ్ళు మరి వేరే గత్యంతరం లేక వేరే పార్టీలోకి వెళ్ళలేక ఆయనతో దూరంగా ఉన్నారు తప్ప పార్టీలో అయితే పార్టీలో ఉన్నారు కానీ దూరంగానే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఆయన వెనకాల? ఉన్నారు. ప్రజా అవసరాలకు అభివృద్ధికి అనుగుణంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ ని రూపొందించి కౌన్సిల్ ఆమోదంతో ప్రజాపాలన సాగిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని కొనసాల కౌన్సిల్ బడ్జెట్ సమావేశం అధికారులు పాలకుల మధ్య వాడి వేడి చర్చతో ఆమోదింపజేశారు. బడ్జెట్ లో ప్రతి సంవత్సరం అభివృద్ధికి సిబ్బంది జీతభత్యాలు కేటాయింపుల్లో కౌన్సిల్ సభ్యులు అధికారుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. పలు విషయాలను కౌన్సిల్ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చి వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, కోఆప్షన్ సభ్యులు బాలు, కౌన్సిల్ సభ్యులు షేక్ పులి సత్యబాబు, ఆచంట సురేష్, అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. మా ఇంజనీర్ సెక్షన్లో 33 మంది, 33 మందిలో 30 మంది ఇద్దరు, 3 మంది అందరూ ఒక టెక్ తోటి, 2 అవుట్ సోర్సింగ్ కట్ తీసి ఒక మానేశారు, వాళ్ళు తీశారు. ఎవరు పేర్లు? నారాయణ, జగదీష్, షేక్ అమీర్ చనిపోయాడండి. ఇద్దరు తీశారు. ముగ్గురికే తగ్గించారా? మిగతా వాళ్ళు మనం పంపించారన్నారా? అది కలెక్టర్ గారు రూల్ ద్వారా వచ్చింది. మీకు అది ఏమైనా పేపర్ ఉందా? మీ దగ్గర వచ్చాక అప్లై చేసుకున్నారు? ఇప్పుడు ఏంటంటే మీరు అడిగారు కదండి, దానికి సమాధానం ఏంటంటే మనకి ఏంటంటే మనకి నెలకి 18,000 ఇస్తున్నామండి వాళ్ళకి. అదేవిధంగా ఆక్యుపెన్సీ అనేది ఇస్తున్నాం. ఈ విధంగా ఏంటంటే మనకి అంటే ఎవరు ఇప్పుడు అది ఏజెన్సీ ఏర్పడితే మనం చెప్పలేం, అది దురదృష్టంగా ఏర్పడుతుంది. లాస్ట్ మంత్ 13వ తారీఖు ఒక అతను చెప్పాడు, వాచ్మెన్ ఎంత తీసుకుంటాడు వాళ్ళ ఏజెన్సీ ఇవ్వాలి. ఈ విధంగా ఏంటంటే మనం బడ్జెట్లో పెడతాం, ఒకసారి బడ్జెట్ మిస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా కౌన్సిల్లోనే సరే రూల్ లేకపోయినా అవుట్ సోర్సింగ్ అయినా సరే వాళ్ళ జీవితంలో ఆ కుటుంబం జీవితంలో వెలుగులు నింపాలని చెప్పి అదే కుటుంబంలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది. గత పాలకవర్గాలు లేకపోతే గత ప్రభుత్వాలు అయితే ఆ ఉద్యోగాలని వాళ్ళ సొంత వారికి కానీ లేకపోతే డబ్బులు కానీ అమ్మేసుకోవడం జరిగేది ఆ రోజుల్లో. అంటే మీరు అప్పుడు మేము నియమించినప్పుడు లేటెస్ట్ గా వచ్చాక మీకు తెలియదేమో, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ తెలుసు. గతంలో ఎలాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు నియమించేవారు, ఇప్పుడు ఎలా నియమించేవారు అన్నది ఇక్కడ ఉన్నవారు అందరికీ తెలుసు. ఒకసారి మీరు గమనించాలి. అది మా కౌన్సిల్ కనుక మా రాజా గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో జరిగిన మంచి అని చెప్పి నేను ఒకసారి తెలియజేస్తున్నాను. మన ముందు 34 మంది ఉన్నారండి. అవుట్ సోర్సింగ్ మీద 65 మంది పనిచేస్తున్నారు. మొత్తం 99 ఉందండి. ఇదేంటంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏంటంటే వాళ్ళకి ప్రత్యేకించి అక్కడే వాడాలి లేదండి, వర్కింగ్ అరేంజ్మెంట్ ఎక్కడైనా వాడుకోవచ్చు. వర్కింగ్ అరేంజ్మెంట్ ఆడ అవసరం ఉందంటే శానిటేషన్ ఉన్నా సరే
ఇంజనీరింగ్ పడుకుంటాం, ఇంజనీరింగ్ వాడు కొంచెం క్వాలిఫైడ్ అయితే ఇంజనీరింగ్ శానిటేషన్ పడుకుంటాడు. అంటే వాడు పర్మనెంట్ క్వాలిఫికేషన్ ఉండదు. మనకి అవైలబిలిటీ బట్టి మన వర్క్ అర్జెంట్ ఉంది, అక్కడ అర్జెంట్ ఉందంటే అక్కడ తీసి మనకి అక్కడ పని కుంటుపడకూడదు ఉద్దేశం అక్కడ ఇక్కడ కూడా వర్కింగ్ అరేంజ్మెంట్ చేసుకుని వాడొచ్చాయి. అదొకటి సబ్జెక్ట్. నెక్స్ట్ ఏమో మీరు అడిగారు వేకెన్సీ పొజిషన్ అన్నారు. వేకెన్సీ పొజిషన్ వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పారు. మేము ఆగస్టులో దీనికి ఏమిటంటే ప్రొసీజర్ మనకి గతంలో కూడా మీకు తెలుసు. మీకు ఎవరైనా సరే మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ చనిపోయినా ఆ వేకెన్సీ ఏర్పడితే ఫస్ట్గా మన మున్సిపాలిటీ నుంచి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుంటాం. కలెక్టర్ గారి నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలండి. ఆ విధంగా తీసుకున్న తర్వాత మనం ఫిల్అప్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మొన్న అపాయింట్ అయ్యారు, మా మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు. దానివల్ల ఏంటంటే మేము ప్రపోజల్ మొన్న ఆగస్టులోనేమో వీళ్ళ ముగ్గురికి కూడా పంపించామండి. వీళ్ళ భార్యలకు మళ్ళీ ఎందుకంటే మానవతావాద దృష్టిని జనరల్గా ఏంటంటే పర్మనెంట్ అయినా సరే అవుట్సోర్సింగ్ అయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తుంటాం ఇది చనిపోయిన తర్వాత. ఆ విధంగా మేము మొత్తం నలుగురికి కూడా పంపించాం ప్రపోజల్. ఇప్పుడు కలెక్టర్ గారు అది ఫైల్ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి అది అయిన తర్వాత కలెక్టర్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆయా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వబడుతుంది ఉద్యోగాలు. ఇదండి పొజిషన్, వేకెన్సీ పొజిషన్ ఇదండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాసులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన వివరాలు తెలిపారు. రేపు 10వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయేటటువంటి ఏదైతే పండగ రాబోయే పండగని ముందుగానే తీసుకొస్తా ఉన్నారు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో మెయిన్ రోడ్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భావి తరాలు పండగల కోసం మర్చిపోతూ ఉన్నారు. మన పూర్వీకులు పండుగలు ఏ విధంగా జరిపారో రాబోయే తరాలందరికీ తెలిసే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో అలాగే మన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వాన ఈ పండగ వాతావరణం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే గంగిరెడ్డి యొక్క నృత్యాలు, కర్రసాము, గరగాటలు భావితరాల పిల్లలందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటూ ఉన్నారు. దీనికన్నా ముందుగా చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఏదైతే రాజమండ్రి నుంచి కాకినాడ వచ్చేటువంటి ఏడీబీ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ రోడ్డును చూసినటువంటి పాపాన పోలేదు. ఒక పక్క కాకినాడ పెద్ద నగరం, రాజమండ్రి పెద్ద నగరం, ఒక పక్క ఎయిర్పోర్టు, కాకినాడ పోర్టు ఉన్నటువంటి 2 ప్రధాన నగరాలు ఈ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి, రాజమండ్రి, కాకినాడ. ఆ రోడ్లో అనేక మంది మరణించినటువంటి సంగతి మీ అందరికీ, మీడియా వారు అందరికీ తెలుసు. అలాగే ప్రజలు కూడా చాలా బాధలు పడ్డారు. మొన్న కూడా 2 యువకులు ఆ రోడ్లో మరణించడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఆ రోడ్డు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలిని కూడా సందర్శించి ఇక మీద ఇటువంటి ప్రమాదాలకు గురవ్వకూడదని ఆయన స్వయంగా ఆ ఏడీబీ రోడ్లో ప్రయాణం చేయడమే కాకుండా ఇటు పిఠాపురం, సామర్లకోట ఈ 2 మున్సిపాలిటీలు దాన్ని గత 5 సంవత్సరాల్లో కూడా ఆ రోడ్డుని నిర్వీర్యం చేయడం కానీ కనీసం ఒక తట్ట మట్టి కూడా పోయలేదు. ఎవరైనా నాయకుడు బాగున్న రోడ్లు అంటే తిరుగుతారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ రోడ్లు బాగోలేదో ఆ రోడ్డు అంటే వచ్చి ఆ రోడ్లు మరమ్మతు చేయడమే కాకుండా ఆ రోడ్లన్నీ బాగు చేసే విధంగా అధికారులు చూస్తారనే ఉద్దేశంతో బాగోలేనటువంటి రోడ్లో వచ్చేటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు నాయకులందరూ కూడా ఏ రోడ్డు బాగుంటే ఆ రోడ్లో ప్రయాణించడం. ముఖ్యంగా రేపు అలాగే ఇక్కడ ఏదైతే 100 పడకల ఆసుపత్రి కేటాయించడం జరిగింది పిఠాపురం నియోజకవర్గానికి, దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సందర్శించేటువంటి అవకాశం ఉంది. అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. గోకులం షెడ్ కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో 500 గోకులాలు ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోకులం షెడ్లు ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాం. 10వ తారీఖున మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఏడీబీ రోడ్డుని పరిశీలించి ఈ గోకులాల షెడ్లు అయితే ఏవైతే ఇచ్చామో మనం
రామారావు ఇప్పటివరకు ఒక 500 షెడ్లు శాంక్షన్ అయ్యడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో. అదేవిధంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కాకపోతుంది. దానికి మొట్టమొదటిగా ముందుగా ఈ కుమారపురంలో సార్ గోకులం షెడ్ని ప్రారంభిస్తారు. తదుపరి ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలలో వివిధ రకాలైన సాంస్కృతిక స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సార్ అన్నీ కూడా వీటిని వీక్షించి వీటిని అదేవిధంగా కూడా పబ్లిక్ని అడ్రస్ చేయబోతున్నారు. ఈ పండుగ సందర్భంగా ఈ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మా శ్రేణులంతా కూడా అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం చాలా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. సాయంత్రానికల్లా కూడా ఏర్పాట్లు అయిపోతాయి. సార్ ఎల్లుండ పొద్దున్న 9:30 కల్లా రాజమండ్రిలో దిగుతారు. 12:30 కల్లా కుమారపురం వస్తారని మేము అనుకుంటున్నాం. అక్కడి నుంచి రమారామి ఈ స్థలాన్ని చేరడానికి 1 గంట అవుతుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా సారి బహిరంగ సభ ఉంటుంది. ఈ రకంగా ఈ కార్యక్రమం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖపట్నం పర్యటన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు పీజీవీఆర్ నాయుడు ఆదేశాల మేరకు 61వ వార్డు మల్కాపురం మరిడి మాంబ ఆలయం వద్ద నుండి బుధవారం డ్వాక్రా సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 61వ వార్డు అధ్యక్షులు మజ్జి సోమేష్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ప్రధానికి ముఖ్యమంత్రికి స్వాగతం పలకాలని కార్లు, ఆటోల్లో జనాన్ని తరలించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కృపానందం, సిఓ శివకుమార్, బీజేపీ నాయకులు పంచతెల్ల అప్పలరాజు, టీడీపీ నాయకులు ఊరుకుటి పైడిరాజు, విజయ్ కుమార్, ఆర్పి పద్మజ, నరసింహ, సూర్యనారాయణ, పాత్రుడు, వివిధ పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఎంతైనా శుభపరిణామం చెప్పవచ్చు. ఎందుకంటే 2025లోకి వచ్చిన తర్వాత మోడీ గారు మొట్టమొదటిగా విశాఖపట్నంలో అడుగుపెట్టడం, త్రిమూర్తుల ముగ్గురి కాలేజీకి మరో మారుపేరుగా విశాఖపట్నం అభివృద్ధి కారణంగా ధీటుగా వెళ్ళడానికైతే ఈరోజు మోడీ గారు వస్తున్నారని ఆశ. మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గతంలో చేస్తున్నారు. అలాగే ముగ్గురు కొడుకు సినిమాలో కృష్ణ, మహేష్ బాబు, రమేష్ బాబు, అలాగే రానున్న కాలంలో రాబోయే కాలంలో కూడా ముగ్గురు హీరోతో చాలా సినిమాలు వచ్చాయి. అంతంకాండ ఆరంభం కూడా అదేవిధంగా అన్ని సినిమాల్లో కూడా త్రిముఖత అభిమానంతో ఉన్న ఏది కూడా అటప్లా పావలేదు, ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ అయింది. నేడు విశాఖపట్నం పర్యటన కూడా మోడీది టాప్ స్థాయిలో ఉంటుందని ఆశించగలం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే విశాఖపట్నం కాసి ఎదురు చూసే తరుణం వచ్చింది. ఎందుకంటే మనకి మెట్రో రైలు కానీ, అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానీ, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య కూడా మాట్లాడతారని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. మోడీ గారి పర్యటన ఈరోజు గ్రాండ్ సక్సెస్ కోరుకుంటూ ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేవలం ఒక పిలుపు మేరకు 61వ వార్డులోనే 1470 మంది, అలాగే 140 ఆటోలతో బయలుదేరడం అనేది జరిగింది. ఈ సదస్సులో ఇలాగ నా వార్డు నుండి తీసుకొని వస్తే 140 మంది, 150 మంది పైచిలకే ఈరోజు ఆడవాళ్ళ అభిమానమే పొందిన మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, గన్నబాబు గారి నాయకత్వం వర్తిల్లాలని కోరుకుంటూ మా వెస్ట్ నియోజకవర్గం నుండి అతి ఎక్కువ సంఖ్యలోనే పాల్గొనడానికి ఎక్కువగా కృషి చేసిన గన్నబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా మాకు ఈ చాయిస్ ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని ఒక ఆలయంలో 2 రోజులుగా ఒక త్రాచుపాము తిష్టవేసి హల్చల్ చేసింది. గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్ర శక్తి గణపతి ఆలయంలో గత 2 రోజులుగా తలపై విష్ణు పాదాలతో ఉన్న గోధుమ త్రాచుపాము స్వామివారి గర్భాలయంలోనే ఉంది. 2 రోజులైన ఆలయం నుండి త్రాచుపాము వెళ్లకపోవడంతో ఆలయ కమిటీ సభ్యులు రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ మాధవ్కు సమాచారం అందించారు. ఆయన ఆలయానికి చేరుకుని మంగళవారం రాత్రి సుమారు 2 గంటల పాటు శ్రమించి పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారని ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు తెలిపారు. దొరికిందండి బాబు ఫోటో బాబు దొరికిందండి బాబు. ఎందుకంటే చెప్తానండి వెలుగులో ఇక్కడ పెడదాం.
అమ్మా కింద తొక్కే క్లాత్ ఉంటుంది చూడ క్లాత్ కట్టిందండి క్లాత్ క్లాత్ చూపించారు పెద్ద వచ్చింది పెద్ద ఉందిరా దొడ్లో ఇంత ఉంటుంది అది అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ వెలమంచిలి రఘురాం చంద్రరావు పంచాయతీ నిధులతో పాటు రామాలయ నిర్మాణంలో 10 లక్షల రూపాయల అవినీతి పాల్పడ్డాడని మాజీ సర్పంచ్ కొలగాని రామారావు బొప్పన ప్రసాద్ ఆరోపణ చేశారు. 2013 నుండి 2018 వరకు పంచాయతీలో అవినీతి జరిగిందని స్థానిక సర్పంచ్ ఆరోపణలో వాస్తవం లేదని వారు ఖండించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్ రఘురాం చంద్రరావు మాట్లాడింది వాస్తవం కాదని, గత పంచాయతీలో బోర్డు మీటింగ్లు పెట్టి తీర్మానాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయించామని తెలిపారు. మేము అవినీతి చేసినట్లయితే నువ్వు పంచాయతీ గెలిచిన వెంటనే రికార్డులు పరిశీలించి అవినీతి చేశారని నిరూపించాలి. అంతేకాని పంచాయతీని గెలిచి సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. 1 సంవత్సరంలో నీ పదవి కాలం పూర్తయిపోతుంది. ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని దుయ్యబట్టారు. బాత్రూంలో అవినీతి జరిగిందని ఆరోపణపై ఆ రోజు గ్రామసభలో విచారణ చేయడం జరిగిందని, గ్రామసభలో ఏ అవినీతి జరగలేదని తెలిపిన వ్యక్తి ఈ రఘురాం చంద్రరావు. వీరితో పాటుగా సుమారు 50 మంది సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు. కానీ సర్పంచ్ జగనన్న ఇల్లు ఇస్తామని ఒక్కొక్క దగ్గర 2,000 రూపాయలు, అంగన్వాడీ సీటుపై 5 లక్షల రూపాయలు, అలాగే ప్రభుత్వాన్ని మోసం చేసి వేరే వారి పేరుతో తన పొలంలో బోరు వేయించుకున్నాడని, ఇవన్నీ విచారణ జరిపించాలని అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగేదొర, వరహాలు బాబు, వెంకటేశ్వరరావు, సత్యబాబు, రామారావు, సత్యనారాయణ, రాజబాబు పాల్గొన్నారు. పేరు కొలగాని రామారావు, సిహెచ్ నాగపురం, గోలుగొండ మండలం, అనకాపల్లి జిల్లా. ఈ పంచాయతీ మీద సర్పంచ్ రఘురామ చంద్రరావు గారు నా మీద ఇచ్చిన ఆరోపణ ఏమనగా, నేను 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా నిలిచినప్పుడు, ఆయన తర్వాత 18 నుండి 2021 వరకు కూడా స్పెషల్ కమిటీ మన ఎంఆర్ఓ గారు తీసుకున్నారు. మనం అప్పటి వరకు కూడా నేను చేసిన అవినీతులు అనేది ఆయన ఆరోపణ చేశారు. నేను అవినీతి చేసినప్పుడు ఆయన సాక్షి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు నా తాలూకా పుస్తకాలు తీసుకున్నప్పుడు అవన్నీ పరిశీలించి ఆయన తీసుకోవాలి కదా. అతను పదవీ కాలం కూడా ఒక 1 year తోటి, అప్పుడే 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం ఉంది. ఆ సంవత్సరంతో అతను పదవీ కాలం అయిపోయిన తర్వాత నా సమస్య ఆయన పరిష్కరించడం అనేది ఎంతవరకు సాధ్యము. అప్పుడే ఆయన వచ్చేటప్పుడే అన్ని పరిశీలించి సెక్రటరీ గారు సర్టిఫికెట్లు అన్నీ కూడా మనకి అన్ని ఫుల్ఫేజ్డ్గా ఉన్నాయా లేదా అవి చూసి మనకి అకౌంట్ తీసుకోండి అని చెప్పాలి. తెలియనప్పుడు ఇప్పుడు మన ఎవరి మీద ఆరోపణ వేసేసి ఏ నింద మోపెత్తారో అది. అంతేగాని ఆ వేళ గ్రామ సభలు పెట్టలేదు, బోర్డు మీటింగ్ పెట్టలేదు. బోర్డు అంతా కూడా మనతోటి కలిసి ఏం పని చేయాలా, ఏం చెందాలన్నది మేము అందరం కలిసికట్టుగా ఉండి, వాళ్ళు ఒక 2 నెంబర్లు ఉండేవారు. ఆ 2 నెంబర్లో 2-3 బోర్డు మీటింగ్లు పిలిచాము. వాళ్ళు హాజరవ్వలేదు. హాజరవ్వని పక్షాన్ని మా ఉన్న బోర్డుతోటి మేము పరిశీలించి మాట్లాడుకున్నాము. మేము పనిచేసాం తప్ప ఏ ఒక్కరికి చెప్పకుండా సీక్రెట్గా ఇంట్లో పెట్టేసుకోలేదే. ఏ రోజు కూడా ప్రతి ఒక్కరోజు గ్రామంలో ఉండి పనిచేసుకుంటూ పని వర్కులు వచ్చిన మొదలుగా నీతి లేదని ఇగో ఎలమంచిలి రఘురామ్ అంటే ఇగో సంతకం పెట్టారు చూడండి. ఇక్కడ ఏం జరగలేదు బాత్రూమ్ల మీద అని చెప్పి ఫస్ట్ ఎత్తనే పెట్టారు. ఇదిగో 350 మంది సంతకాలు పెట్టారు ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి అవినీతి అని అన్నాడు. అవినీతి అంటే ఏటో మరి కాలనీ వచ్చింది. కాలనీ వాళ్ళ దగ్గర 2,000 రూపాయలు వసూలు చేశారు. కాలనీ ఇచ్చింది జాగా వాళ్ళు అందరికాడ. అది అవినీతి కాదండి. అంగన్వాడీ పోస్ట్ 5 లక్షలకి అమ్మేశారు. అది ఓసీ, మా చెల్లిలే ఆవిడ. ఆ ఓసీని ఏం చేశాడు, ఎస్సీగా మార్చి ఎమ్మెల్యే కాడ పోయి ఇక్కడ 5 లక్షల రూపాయలకి అంగన్వాడీ పోస్టు అమ్మేశాడు. అది అవినీతి కాదండి. మరి అలాగే ఒక్కాడ భూమి చూపించి ఒక దగ్గర బోరు కొట్టుకున్నాడు. అది అవినీతి కదా. అలాగే బోర్ల దగ్గర 3,000 రూపాయలు వసూలు చేశాడు, బోర్లు కొట్టిస్తున్నాడు. అది అవినీతి కదా. బోర్ల బండి వెళ్ళడానికి రైతులందరూ చెరువు కట్టి రోడ్డు వేస్తే అందు మీద 1,70,000 మార్చాడు. అది అవినీతి కదా.
మరి అలా 30 ఎకరాల భూమి ఉందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ పేరుని మరి ఇల్లు పేరు పెట్టాడు, సైట్ తీసుకున్నాడు, అందులో తీసుకున్నాడు, ఆవిడ పెన్షన్ వస్తుంది. ఇది అవినీతి కాదండి. చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా ఆయన చేసిన అవినీతి. ఉదాహరణకి ఇవన్నీ వద్దు. ఇప్పుడు చూడండి, ఈ గుడి తాలూకు డబ్బులు ప్రజలు ఎవరైనా ఊళ్ళో చెప్తారు ఈ సర్పంచ్ ఎంత అవినీతి చేశాడు. మరి అలాగే వాలంటరీ కాడ డబ్బులు వసూలు చేసేవాడు. ఆ 2-3 ఇవ్వకపోతే వాళ్ళు సస్పెండ్ చేసి తీసేసాడు. ఇతనే సీఎం లాగా. ఇంకా మేము అడిగే వాళ్ళు ఏంటి పద్ధతి అంటే, మేము ఇంకా 30 సంవత్సరాలు ఉంటాం మా జగను, అప్పుడు దాకా ఈ ఊరు నేనే వెళ్తానని చెప్పుకొచ్చాడు. మేము అప్పుడే చెప్పాం ఈ గుడి ఎడగొట్టొద్దు. ఇప్పుడు 30 లక్షల రూపాయలు, 3 లక్షలు కడితే 30 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా పెట్టాలంటే అక్టోబర్ 2వ తారీఖుని మొన్న కూడా పెట్టారు. అక్టోబర్ 2వ తారీఖుని కూడా మేము బుక్కులు అడిగితే బుక్కులు అడిగితే ఏమీ లేవని చెప్పారు. ఆ వేళ మేము కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత మళ్ళీ మొన్న గ్రామ సభ పెడితే ఆ రోజు కూడా అడిగితే ఏమీ లెక్కలు లేవు. దగ్గర ఇంచుమించులో మేము చెకింగ్ చేస్తే 3 లక్షల రూపాయలు అక్కడ అవినీతి దొరికిన తర్వాత నాకు సంబంధం లేదని ఇప్పుడు కొత్త సెక్రటరీ ఉన్నాడని నాకు సంబంధం లేదు, ఆ పాత సెక్రటరీ చేసాడండి. ఆయన వచ్చిన తర్వాత లెక్కలు చెప్తామంటే అవి పక్కన పెట్టాం. దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. గతంలో కూడా కలెక్టర్ గారికి స్పందనలో ఇచ్చాం. ఇదిగో మళ్ళీ ఇది ఇచ్చాం. తర్వాత ఇంకోటి ఏం మాట్లాడుతున్నాడు, గతం ప్రభుత్వంలో బాత్రూముల సొమ్ము వసూలు చేసేసాడు అన్నాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పెర్రి వద్ద మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కోసం కృష్ణా నదిలో సుమారు 7 లక్షల చేప పిల్లల్ని విడుదల చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడారు. కృష్ణా నదిలో మత్స్య సంపదను పుష్కలంగా పెంపొందించే క్రమంలో ప్రతి ఏడాది మత్స్యశాఖ ద్వారా చేప పిల్లల్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల ఉధృతికి నదిలో మత్స్య సంపద ఎంత ఉందో ఇతమిద్దంగా తెలియలేదన్నారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ముందడుగు వేసేలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. తాజాగా 7.5 లక్షల చేప పిల్లల్ని కృష్ణా నదిలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 7.5 లక్షల చేప పిల్లలు సుమారు 70% బ్రతుకుతాయని అన్నారు. 70% బతికితే 5.25 లక్షల చేప పిల్లలు 7 నెలల్లో 5.25 లక్షల కేజీలుగా ఎదుగుతాయన్నారు. దీని ద్వారా 1 కేజీ చేప 100 రూపాయలకు గాను 5.25 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తద్వారా మత్స్యకార రంగంపై చేపల వేటపై ఆధారపడిన సుమారు 5,000 మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక్కరోజు పర్యటనలో భాగంగా విశాఖకు విచ్చేసిన ప్రధాని స్వాగతం పలికిన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం. వైజాగ్లో కూటమి నాయకులు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఛత్తీస్గఢ్లో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యను ఖండిస్తున్న తునిలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన పాత్రికేయులు. నిజాన్ని నిర్భయంగా రాస్తే చంపేస్తారా, అక్షరాన్ని హత్య చేస్తారా? సిగ్గుచెట్టుని ముక్త కంఠంతో నినదించిన ప్రజా సంఘాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో బరి తెగిస్తున్న కోడి పందాల నిర్వాహకులు. అలమూరు మండలం మడికి గ్రామంలో పచ్చని జామతోట నరికి ఆటకు సిద్ధం చేస్తున్న పందెం రాయుడు. విశాఖలో మాస్టర్ ఈకే ఎకిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ను సందడి చేసిన విదేశీ భక్తులు. జగద్గురు పీఠం నిర్వహించిన ఉత్సవ సభలో పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం ఆలకించిన విదేశీయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.